హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే దివ్య ప్రసాద్ అండి. ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. అదైతే ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్నానండి. ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. ఒక 2 చిల్లీస్ వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఇవి వేసుకుంటున్నప్పుడు ఈ ఆనియన్స్ వేసినప్పుడే కరివేపాకు కూడా వేసుకుందామండి. చికెన్ ఫ్రై అంటే కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుంది కదా, మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా వేగడానికి ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు అండ్ పసుపు. నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను, కల్లుప్పు. కొంచెం పసుపు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇవి బాగా మగ్గాలండి. లిడ్ పెట్టుకుందాం కాసేపు. ఫ్రై అయిందో లేదో చూద్దామండి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి. బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను అల్లం వెల్లుల్లి, పుచ్చపప్పు అండ్ నువ్వులు అండ్ జీడిపప్పు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నానండి. కొంచెం ఎక్కువే పడుతుంది. మనకి జీడిపప్పు, పుచ్చపప్పు ఇవన్నీ వేసుకున్నందుకు టెక్స్చర్ బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి చికెన్కి. ఇదైతే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని. చూడండి వేగింది కదా. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. చూడండి ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే మ్యారినేట్ ఏం చేయలేదండి చికెన్ని. నాకైతే ఇలాగే ఇష్టము. మేమైతే ఇలాగే చేసుకుంటాం. ఇలా చేస్తేనే ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా ఇదవుతాయండి, బాగా కలిసి పట్టుకుంటాయండి. అంటే కొంతమంది చికెన్ మ్యారినేట్ చేసి కూడా ఫ్రై చేసుకుంటారు. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఫస్ట్ ఎక్కువే పడుతుంది కొత్తిమీర, కరివేపాకు కూడా ఎక్కువే పడుతున్నాయండి ఫ్రైకి. టేస్ట్ అయితే బాగుంటుంది అప్పుడే. ఇప్పుడైతే లిడ్ పెట్టుకుందామండి. లిడ్ పెట్టుకుని మగ్గాలండి. ఇది ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుని పెట్టుకుందామండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఒకసారి. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చినాయో పైకి. అయితే ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడైతే తగినంత కారం వేసుకుందామండి. ఇందులో అసలు మసాలా ఓన్లీ అల్లం వెల్లుల్లి అదంతా వేసాను కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు. కొంచెం నేను ఎక్కువే వేస్తానండి. నాన్ వెజ్లో కారం స్పైసీ ఎక్కువ ఉంటేనే తింటారండి. మాకైతే చూడండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో కారం. మేమైతే ఆడించుకున్న కారమేనండి. మేము ఇంట్లోనే హోమ్మేడ్ తయారు చేసుకుంటాం. ఇదైతే నాకు మా అక్క పంపించిందండి, మా సిస్టర్ పంపించింది. ఈసారి 2 ఇయర్స్ నుంచి తనే చేసి పంపిస్తుందండి. ఒకసారి చూద్దామండి. కారం వేసాం కదా, పట్టిందో లేదో. బాగా పట్టుకుందండి. ఇప్పుడైతే మగ్గింది కదండి కారం కూడా. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. కొంచెం కసూరి మేతి, కొంచెం గరం మసాలా.
రెండు కలిపి మిక్స్ చేసుకునండి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. అది బాయిల్ అవ్వాలి కదా. సరిపోతాయండి ఒక గ్లాసు వాటర్. ఇప్పుడు ఇదైతే బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పడుతుందండి. 10 మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దామండి. చూడండి, వావ్, ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. అంటే ఫ్రై కదా మనకు కావాల్సింది, కొంచెం డ్రైగా అయిపోయే వరకు ఉంచాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా అవి యాడ్ చేసుకుందాం. మళ్ళీ గరం మసాలా అండి, కొంచెం కసూరి మేతి, ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా. గరం మసాలా కసూరి మేతి వేసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు వేసుకున్నాం కదా కరివేపాకు, కొత్తిమీర, బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చూసి. ఇప్పుడైతే మూత పెట్టకుండా కాసేపు మగ్గి పెట్టుకుందామండి. అయిపోతుంది చూడండి. ఫైనల్గా అయితే ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ డన్ అండి. గ్రేవీలా చూడండి, కొంచెం ఫ్రై ప్లస్ గ్రేవీ అన్నట్టు చాలా థిక్గా ఉంది కదా. చూడడానికే చాలా యమ్మీగా ఉందండి. అప్పుడే టేస్ట్ కూడా చూసాడండి హర్ష. మగ్గింది, రెడీ అయ్యింది అన్నప్పుడు కాఫ్ చేసేస్తానండి. ఇప్పుడైతే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ కరివేపాకు ఎంత బాగా వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుందండి ఫ్రైకి. అండ్ నేను దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానండి. అదేంటంటే నేను మసాలా అలా చేసుకుంటానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేసుకుంటారు కదా. నేను నా డిఫరెంట్గా నేను ఒక మసాలా చేసుకుంటాను. అలాగా ఇలా ఫ్రైస్కి, బిర్యానీలో పీసెస్కి, అలా మటన్ ఫ్రై ఏదైనా సరే నేను ఆ మసాలానే వేస్తానండి. నేను అదైతే ఒకరోజు మసాలా అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. నాకైతే స్మెల్ అయితే చాలా బాగుందండి. కరివేపాకు, కొత్తిమీర, చికెన్ అంతా కలిసి. ఇప్పుడైతే లాస్ట్లో ఫైనల్గా ఒక నిమ్మకాయ అయితే పిండుకుని రసం వేసుకుందామండి. చూడండి, రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లెమన్ వేసుకుందామండి. ఇప్పుడైతే లెమన్ వేసుకుంటున్నాను. ఒక లెమన్ అయితే ఫుల్గా తీసుకునేను వేసానండి ఫ్రైలో. సరిపోతుంది ఇదైతే. ఇప్పుడైతే ఇది బాగా పట్టుకుంటుందండి లెమన్ పీసెస్కి బాగా. అంతే అండి, యమ్మీ చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. చూడండి ఎంత టెండర్గా ఉందో, అసలు ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయిందో, కుక్ అయిందో. అంతే అండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.